మేము ఏలూరులో ప్రతి సంవత్సరము స్థానిక జూట్ మిల్ దగ్గర విగ్రహాలు స్థాపించాము. గత 5-6 సంవత్సరాల నుంచి ఆ రోజు ఘనంగా మేము జ్యోతిబా పూలే జయంతి చేస్తాము. అలాగే స్థానిక జెడ్పీ గెస్ట్ హౌస్ దగ్గర కూడా 30 సంవత్సరాల నుంచి ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా జ్యోతిబా పూలే 199 జయంతి అంటే ఆయన 199 సంవత్సరాల క్రితం జన్మించిన ఇప్పటికీ ఆయన మేము స్మరించుకుంటూ ఆయన వేసిన బాటలో నడుస్తున్నామంటే ఎంత త్యాగం చేశారో ఆయన. ఇప్పటి ప్రజలకు కూడా మేము అలాగే ఆయన బాటలో నడుస్తున్నాము. ఎందుకనంటే వారు ఆ రోజున మహిళలు చాలా ఇబ్బందులు గురి చేస్తున్న టైంలో ఆయన ఉద్యమం చేసి మహిళలకి అండగా వాళ్ళ భార్య సావిత్రిబాయి పూలే గారికి ఆవిడ చేత స్కూల్ స్థాపించి ఎన్నో ఇబ్బందులు గురైనప్పటికి కూడా ఈ దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఆవిడని పెట్టి ఆ స్కూల్ నడిపి ఈ అగ్రవర్ణాలు కొన్ని సామాజిక వర్గాలు వారి ఇబ్బందులు గురి చేసి అది మూతపడినప్పటికి కూడా ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా ముందుకు సాగిన గొప్ప మహనీయుడు. అలాగే భారతదేశంలో మొట్టమొదటి మహాత్మా బిరుదు వచ్చింది ఏకైక మా లీడర్ గొప్ప యోధుడు జ్యోతిబా పూలేగా మేము ఇప్పటికి కూడా ఆయన్ని ఒక భగవంతుడిగానే బీసీ కులాలన్నీ కూడా కొలుస్తున్నాము. అలాగే బీసీ కులాలకు సంబంధించి మీరు ఒక సంఘానికి డైరెక్టర్గా కూడా పనిచేశారు. మీ విశ్వబ్రాహ్మణులకు సంబంధించి ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఏం కావాలని కోరుకుంటారు, ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తారు? నా పేరు లక్కోజు రాజగోపాలాచారి. నేను ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. గతంలో నేను రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా కూడా పనిచేశాను. మేము పనిచేసిన కాలంలో కూడా ఎక్కడా కూడా పార్టీలకు కానీ వేరేగా వ్యవహరించలేదు. కులాలకు సంబంధించిన విషయాలు ఆ రోజున కానీ ఈ రోజున కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఎక్కడా కూడా వెనకడుగు వేయలేదు. మా సమస్యలు అనేకమైనవి ఉన్నాయి. ఇవాళ ఈ కార్పొరేట్ యుగంలో బాగా నష్టపోయిన కులాలు కానీ ఏమైనా ఉన్నాయంటే బీసీ కులాలే. అందులో ప్రతి బీసీ కులానికి ఒక చేతి వృత్తులు ఉన్నాయి, అనాదిగా వస్తున్నాయి. నాగరికతలో నిర్మాణంలో భాగస్వాములుగా మేము ఆ రోజున వ్యవహరించాము. ఒక కమ్మరివాడు కానీ, ఒక కుమ్మరివాడు కానీ, ఒక సొన్నగాడు కానీ, ఒక వడ్రంగి కానీ, ఒక కళ్ళు గీత కార్మికుడు కానీ, ఒక రజిక కానీ, ఇవన్నీ కూడా గ్రామానికి పట్టు కొమ్మలు. వీరితోనే ప్రతి ఒక్కరు కూడా జీవితం ఆధారపడి ఉండేది. వీరి చేసే వృత్తుల మీద ఈ మొత్తం మానవ జీవితం ఆధారపడిన పరిస్థితుల్లో నుంచి వాళ్ళ కనుమరుగైపోతున్నాయి. ఒక సొన్నగారుడు ఈ రోజున ఒక రిక్షా కార్మికుడు కానీ, ఆటో డ్రైవర్ కానీ, ఒక మాల్లో గుమస్తా కానీ అయిపోతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం కూడా పెద్ద పెద్ద కంపెనీలకైతే సబ్సిడీ రుణాలు కానీ, బ్యాంకు రుణాలు కానీ, పూచికత లేని రుణాలు వారికైతే కల్పిస్తున్నాయి. కానీ ఒక బీసీ కులాలకు సంబంధించి వృత్తులకి సంబంధించి ఎటువంటి కూడా ఒక సబ్సిడీ రుణాలు లేవండి. గత 7-8 సంవత్సరాల నుంచి ఒక రుణం లేదు. గత ప్రభుత్వంలో కూడా అంతకుముందు ప్రభుత్వం ముందు ప్రభుత్వం కూడా ఆదరణ పథకాలు ఇస్తున్నారు. కానీ ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే ఆదరణ పథకాలు ఈ కాలంలోకి ఒక కత్తిరి కానీ, ఒక సుత్తి కానీ, ఒక చౌగారు కానీ, ఒక 5,000 రూపాయలు 10,000 రూపాయలు కిట్లు ఇవ్వడం వల్ల ఏ కుల వృత్తికి కూడా ఉపయోగం లేదండి. ఇచ్చామని చెప్పుకోవడం తప్ప ఉపయోగం లేదు. ప్రభుత్వం కూడా ఇటువైపు ఆలోచించాలి. రుణాలే కాదు, వృత్తిని కూడా కల్పించాలి. మేము కూడా ఎంతసేపు కూడా రుణాలు అడుగుతున్నాం. కానీ అదేంటంటే ఏదో ఒక బతకడానికి మార్గంగా మేము సబ్సిడీ రుణాలు అడుగుతున్నాం. అది కూడా అప్పే. దానివల్ల కూడా మా బతుకులు బాగుపడవు. కానీ వృత్తుల మీద పరిశోధన చేసి ఎలాగ నిలబడాలి, ఎలాగా ఈ కులాలను నిలబెట్టాలని కూడా ప్రభుత్వం ఆలోచించాలి. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ బీసీల కోసం మీ వైకే టీవీ.